సరిగ్గా నెల రోజులు సొరంగంలో 8 ప్రాణాలు పోయి నేటికి నెల. ఫిబ్రవరి 22 ఉదయం ఎస్ఎల్బీసీ టన్నెల్లో పనులు చేస్తుండగా పైకప్పు కుప్పకూలింది. 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఈ రోజు వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి మృతదేహాలు దొరకలేదు. ఒక్క గురుప్రీత్ సింగ్ మృతదేహం మాత్రమే బయటకు తీయగలిగారు. నిర్విరామంగా సహాయక చర్యలు చేస్తూనే ఉన్నారు. కానీ ఫలితం మాత్రం లేదు. కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ తో మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నించారు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఆర్మీ సిబ్బంది సైతం రంగంలోకి దిగి రెస్క్యూలో పాల్గొంది. ర్యాట్ హోల్ మైనర్స్ ని సైతం పిలిపించి సహాయక చర్యలు చేపట్టారు. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఇక రోబోలను సైతం రంగంలోకి దింపారు. 1000 మంది సిబ్బంది 3 షిఫ్టుల్లో మృతదేహాల కోసం వెతుకుతూనే ఉన్నారు. కానీ ఆ 7 మృతదేహాలు మాత్రం బయటపడడం లేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి ఇవాల్టితో నెల రోజులైంది. ఫిబ్రవరి 22న టన్నెల్ కూలి 8 మంది సజీవ సమాధయ్యారు. ఇప్పటి వరకు కేవలం 1 మృతదేహం మాత్రమే దొరికింది. ఇంకా 7 మృతదేహాల ఆచూకీ దొరకలేదు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. డీ వాటరింగ్, టీబీఎం మిషన్ కట్టింగ్ కొనసాగుతుంది. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వుతున్నారు రెస్క్యూ సిబ్బంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి పాషా అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి 8 మంది సజీవ సమాధి అయిన ఘటనకు ఇవాల్టితో నెల రోజులు పూర్తవుతుంది. ఫిబ్రవరి 22 ఉదయం 9 గంటల ప్రాంతంలో టన్నెల్లో పనులు చేసేందుకు వెళ్ళినటువంటి కార్మికులు ప్రమాదం జరిగి 8 మంది అక్కడికక్కడే చనిపోగా 42 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అవాల్టి నుంచి ఇప్పటి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్లో ఒక మృతదేహాన్ని వెలికి తీసి బంధువులకు అప్పచెప్పినటువంటి రెస్క్యూ బృందాలు మరో 7 మృతదేహాల కోసము సర్వశక్తులొడ్డి గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే టన్నెల్లో కంప్లీట్గా ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లుగా చెప్తున్నారు. ఏ ఒక్క రోజు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి లేకపోవడంతో నెల రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ 7 మృతదేహాల జాడ మాత్రం తెలియలేదని చెప్తున్నారు. అయితే ప్రధానంగా 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ క్షణంలో టన్నెల్ మరోమారు కూలుతుందో అని చెప్పేసి భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. మరోపక్క నీటి ఊట ఏమాత్రం కూడా ఆగట్లేదు. నిమిషానికి 5000 లీటర్ల నీటి ఊట ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు అడ్డుగా టీబీఎం మిషన్ ఉంది. ఆ టీబీఎం శకలాల కటింగ్ అనేది కొనసాగుతున్నప్పటికీ కూడా అది పూర్తిగా కాలేదు. సో ఇవన్నీ ప్రతికూల పరిస్థితుల్ని ఛేదించుకుంటూ ముందుకు పోతున్నప్పటికీ కూడా అక్కడ తవ్వకాలు చేస్తున్న మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏవి కూడా ఇప్పటి వరకు దొరకలేదు. అయితే ప్రధానంగా జీపీఆర్ ద్వారా పలు ప్రాంతాల్లో మార్కు చేసి తవ్వకాలు చేపట్టారు. క్యాడవర్ డాగ్స్ ద్వారా పలు ప్రదేశాలను గుర్తించి అక్కడ తవ్వకాలు చేపట్టినప్పటికీ మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏవి కూడా ఇప్పటివరకు లభించలేదు. ఇదిలా ఉంటే ఒక పక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, ఇండియన్ ఆర్మీ బృందాల సేవలను ఉపయోగించుకున్నటువంటి అధికారులు జాగిలాల సేవలను కూడా వినియోగించుకుంటున్నారు. కేరళ నుంచి ప్రత్యేకంగా క్యాడవర్ డాగ్స్ని తెప్పించి మృతదేహాల వెలికితీతలో వాటిని అవి గుర్తించినటువంటి ప్రదేశాల్లో తవ్వుతున్నారు. ఇక ఇదే క్రమంలో సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని దానిపై దృష్టి పెట్టి ఇప్పటికే అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోస్ని టన్నెల్లోకి పంపించారు. కానీ అక్కడ రోబోస్ పనిచేసేందుకు అనుకూలమైన పరిస్థితులు లేకపోవడంతో వాటిని వెనక్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకి టన్నెల్ వద్ద కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా నీటి ఊట క్రమక్రమంగా పెరుగుతుంది. అది సీపేజ్ జోను, సీర్ జోన్గా పేర్కొంటున్నటువంటి ప్రాంతంలో తవ్వకాలు చేస్తే మరోమారు రెస్క్యూ టీమ్స్ కూడా రిస్క్ పెంచుందని చెప్పేసి భావించి ముందుకు పోలేనటువంటి సిచ్యువేషన్. ముందుకి ఇంకా మరిన్ని సాంకేతికత లేదా మ్యాన్ పవర్ను వినియోగించుకొని 0 పాయింట్లో కూడా తవ్వకాలు చేపట్టి మృతదేహాల వెలికితీత చేపడతామని చెప్పేసి రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి.